జై శ్రీరామ అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్‌కి స్వాగతం. ఇవాళ కాసేపు పెరట్లో తిరిగి వచ్చాను. మీరు కూడా చూస్తారా? మా వేసవి సమయంలో పూసే పూలు, కాసే కాయలు, రకరకాల రంగురంగుల పువ్వులు, గులాబీలు, బంతులు, కనకాంబరాలుతో సహా గుమ్మడి పువ్వు చూసారా? ఎంత బావుందో! కానీ దాని జీవితకాలం ఎక్కువసేపు ఉండదు. ఆ ఉన్న కాసేపే పసుపు పచ్చగా ఎంతో అందంగా ఉంటుంది. రకరకాల కూరగాయ మొక్కలు పెరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే పిందెలొస్తున్నాయి. కొన్ని కూరగాయలు తయారైపోయాయి. వంకాయలు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. వాటిని కోసుకోవాలి. ఆకుకూరలు కూడా బానే పెరుగుతున్నాయి. పుదీనా, తోటకూర, గోంగూర అవన్నీ పెరుగుతున్నాయి. బీట్రూటు పిల్లలు పెంచుకున్నారు. బెల్ పెప్పర్స్ అవి ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. రకరకాల మిరపకాయలు పెరుగుతున్నాయి. టమాటాలు కాదు, టొమాటోస్, గ్రేప్, చెర్రీ రకరకాలు పండిపోతున్నాయి. కొయ్యాలి. వేసవి వచ్చిందంటే ప్రాణం హాయిగా ఉంటుంది మాకు. అదే సమయంలో పని కూడా బాగా ఎక్కువ ఉంటుంది. ఏం చేస్తాం? మొక్కల మీద ఆసక్తి. ప్రతి మొక్క మళ్ళీ మొదలుపెట్టి పెంచుకోవాలి. చలికాలం మొదలవుతూనే అన్ని మొక్కలు పెరిగి శుభ్రం చేసేసుకోవాలి. అది సంగతి. ఇది మా గార్డెన్ అప్డేట్. మీకేమనిపించిందో కామెంట్స్ సెక్షన్లో నాతో చెప్పండి. ఓ లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.